నేను దేవునికి మొరపెట్టుకున్నా, తండ్రి నాకు ఐజులోనే ఆపరేషన్ జరిగేలా చూడండి తండ్రి మేడం ఎలాగైనా సరే ఆపరేషన్ చేసేలా చూడండి యేసయ్య అని అనుకున్నాను. అయితే నేను అనుకున్నట్టుగానే ఐజులోనే ఆపరేషన్ జరిగింది. బాబుకు 3 రోజుల్లోనే పసరికలు ఉన్నాయి అన్నారు డాక్టర్లు. 24 గంటల్లోనే బాబుకు ఉన్న పసరికలను కూడా బాగుపరిచాడు. తండ్రి నన్ను నా బాబును సురక్షితంగా ఇంటికి చేర్చితే నీ మందిరంలో సాక్షిగా నిలబడతా అనుకున్నా. అయితే నా విషయంలో అలాగే బాబు విషయంలోనూ గొప్ప మేలు చేశాడు. అందును బట్టి యెహోవాకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కోసం ప్రార్థించిన పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు. ఈ చిన్న సాక్ష్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అర్థమైంది కదా? కొట్టండి సపోర్ట్ దేవుడికి. ఇది ఇలా రావాలి సాక్ష్యం అంటే. దేవుడు ఎన్నో మేలు ఉపకారం చేస్తున్నాడు. కానీ కార్యక్రమాలు అవుతున్నప్పుడు చెప్తారు నాకు వచ్చి, సార్ అట్లకాలం ప్రార్థన చేశారు, ఎట్లకాలం ప్రార్థన చేశారు అంటారు. అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా పాస్టర్ గుర్తురాడు, ఇంకేమో గుర్తురాడు, అట్లా ఉన్నారు. కానీ ఇది సాక్ష్యం అంటే ఇలాంటి మణికుమారికి తర్వాత ఆయన కుమారుడికి చక్కటి ఆరోగ్యమును దేవుడు దయచేయునుగాక. అదే రీతిగానే సాక్ష్యం చెప్పి మన దేవునికి ఈ ఆదివారం సందర్భంగా 700 రూపాయలు మొక్కుబడి సంద ఇచ్చింది. అదే రీతిగానే మన పాస్టర్ గారు కూడా 500 ఇచ్చినారు. దేవుడు ఆమె యొక్క కుమారులు కూడా దేవుడు అధికంగా దీవించును గాక. దేవుని నామంకి స్తోత్రములు. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకునండి, వీలైన వారు మోకరించండి. చివరి ప్రార్థన చేసుకుని కోడికను మనము ముగించుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదంలో పొందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం. మరొక పునరుత్థాన కోడికలో ప్రభు మమ్మల్ని నడిపించి ఈ రీతిగా ఈ సన్నిధిలో ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రాముఖ్యంగా విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఏసేపనుగా ఫలించేది కొమ్మ అని అది ఓట యొక్క ఉండి దాని రెమ్మలు గోడల మీదకి వ్యాపించినట్టుగా ఇదిగో తండ్రి ఏసేపు తన చిన్నతనంలో నుండి నాయన నీకు భయపడుతూ తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి చెడుతనాన్ని అసహించుకుంటూ ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాడు. కనుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు ఎదురైనా, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురైనా తండ్రి ఆయన్ని విడవలేదు. మరణాంధకార లోయలోని చెరసాలలోని వెళ్ళినప్పటికీ ఆయన నిన్ను హత్తుకొని జీవించడం వల్ల ఆయన ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా మీరు చేసేవారు. ఇదిగోనైనా నీకు భయపడిన వారిగా మేము ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆటపాటలు, సినిమాలు, డీజేలకు మేము అలవాటు పడ్డామయ్యా. దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి. తెలుసు తెలియక గత సంవత్సరంలో మేము చేశాం, మన వివాహాల్లో కూడా మేము చేశాం. ఇక నుండి మేము చేయము. నీ సాక్షులుగా మేము జీవిస్తాం నీ ప్రార్థనలు పెట్టుకుంటాం, మంచి వాక్య వర్తమానాన్ని పిలిపిస్తాం. నాయన మాకు వివాహం జరిపించబోతున్న మా కుమారుడు కోడలు రాబోయే తరానికి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామయ్యా అని అందరైతే తీర్మానం తీసుకుని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అటువంటి వారి జీవితాలు, కుటుంబాలు దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరుగునుగాక. దేవానికి స్తోత్రాలు. అదే రీతిగా మేము చెడుతనాన్ని అసహించుకోవాలన్నా, దుష్టులు ఆలోచించడం నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసములకు చోటు కూర్చునకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దేవారాధన గడపాలి.